వేల ఏళ్ల చరిత్ర, తరతరాల భక్తి, మన పూర్వీకులు మనకు అందించిన అపురూపమైన ఆధ్యాత్మిక వారసత్వం మన దేవాలయాలు. కానీ ఈ రోజు మన సొంత గడ్డపై మన సంస్కృతిని కాపాడుకోవడానికి కూడా మనం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో 1000 ఏళ్ల నాటి ఒక పురాతన వినాయక ఆలయం సాక్షిగా ఇప్పుడు ఒక పెను వివాదం నడుస్తోంది. ఒకవైపు భక్తులు తమ భక్తితో ఆలయాన్ని పునర్నిర్మించాలని చూస్తుంటే, మరొక వైపు కొందరు అరాచక శక్తులు అడ్డుకుంటున్నారు. అసలు కృష్ణగిరి పట్టణంలోని నాయుడు వీధిలో ఏం జరుగుతోంది? ఒక మసీదు నిర్మాణం తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా మారిపోయాయి? హిందూ సమాజం ఎదుర్కొంటున్న ఆ వేధింపుల వెనక ఉన్న అసలు శక్తులెవరు? కృష్ణగిరిలో 1000 ఏళ్ల నాటి ఆలయంపై దాడి. ఆలయం వివాదం వెనుక అసలు నిజాలేంటి? కృష్ణగిరి మినీ పాకిస్తాన్గా మారుతోందా? భారతదేశం కేవలం ఒక భూభాగం మాత్రమే కాదు, అది కొన్ని వేల సంవత్సరాల ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతిరూపం. ఈ పుణ్యభూమిలో అడుగుపెట్టిన ప్రతి చోట ఒక పవిత్రమైన దేవాలయం, ఆలయ ప్రాంగణంలో నిక్షిప్తమై ఉన్న అద్భుతమైన చరిత్ర మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని గ్రామాలు, అదేవిధంగా పట్టణాలలో ప్రతి వీధిలోనూ ఒక ప్రాచీన ఆలయం వెలిసి ఉంటుంది. ఆ ఆలయాలు మన సంస్కృతికి, పూర్వీకుల జీవన విధానానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. గత కొంతకాలంగా మన దేశంలో నెలకొట్టిన పరిస్థితులు భక్తులలో, హిందూ సమాజంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మన ధర్మానికి సంబంధించిన గుర్తులపైన, ప్రాచీన కట్టడాలపైన దాడులు జరుగుతున్న తీరు నాగరిక సమాజం ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, వినాయక చవితి వంటి పండుగలు హిందువులకు అత్యంత పవిత్రమైనవి. భక్తి శ్రద్ధలతో శోభయాత్రలు నిర్వహిస్తున్న సమయంలో కొన్ని ప్రాంతాల్లో కావాలనే రాళ్లతో దాడులకు పాల్పడడం, ఉధృత పరిస్థితులు సృష్టించడం వంటి ఘటనలు తరచూ వార్తలో నిలుస్తున్నాయి. ఇలాంటి చర్యలు కేవలం శాంతి భద్రతల సమస్య మాత్రమే కాదు, ఒక వర్గం యొక్క మతపరమైన స్వేచ్ఛను అణచివేయడమే అవుతుంది. కొన్ని రాష్ట్రాల్లో పురాతన విగ్రహాలను ధ్వంసం చేయడం, ఆలయ ఆస్తులను ఆక్రమించడం వంటి దుశ్చర్యలు పెచ్చిమీరుతున్నాయి. దీనికి తోడు మత మార్పిడి శక్తుల ఆగడాలు, యువతను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న కుట్రలు సమాజంలో అశాంతికి పునాదులు వేస్తున్నాయి. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలైన కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి ప్రాంతాల్లో హిందూ సమాజం ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతం. దేశంలో మెజారిటీ ప్రజలుగా ఉన్నప్పటికీ తమ సొంత పండుగలను ప్రశాంతంగా జరుపుకోవడానికి భయపడాల్సిన పరిస్థితి రావడం అత్యంత విచారకరం. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలాంటి అరాచకాలను అరికట్టడానికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రాన్ని హిందువులు తూచ తప్పకుండా పాటిస్తూ పరమత సహనాన్ని ప్రదర్శిస్తున్న ప్రత్యర్థి వర్గాల నుంచి అదే గౌరవం లభించడం లేదనేది చేదు నిజం. ఈ క్రమంలోనే తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో చోటు చేసుకున్న ఒక ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో ప్రస్తుతం అధికారంలోన్న స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లింల వర్గాన్ని అతిగా వెనకేసుకొస్తున్నారని, వారి అరాచకాలను చూసి చూడనట్లుగా వదిలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ధోరణి వల్ల అక్కడ ముస్లింలు తమ చట్టానికి అతీతులమని భావిస్తూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో జరిగింది. తమిళనాడులో ప్రస్తుతం స్టాలిన్ ప్రభుత్వం అధికారంలో ఉంది. స్టాలిన్ ముస్లింలపై ఎక్కడలేని ప్రేమను కురిపిస్తాడు. ఎందుకంటే ముస్లింలందరూ గంపగుత్తగా ఓట్లు వేస్తారు. దీంతో తమిళనాడులో ముస్లింలకు తిరుగు లేకుండా పోయింది. ముస్లింలు ఏం చేసినా అడిగే వాళ్ళు లేకపోవడంతో ఇక వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాటగా తయారైంది పరిస్థితి. తాజాగా ఒక 1000 ఏళ్ల నాటి పురాతన ఆలయ పునరుద్ధరణ పనులను ఇస్లాం మత ఛాందసవాదులు అడ్డుకున్నారు. కృష్ణగిరి పట్టణంలోని ప్రధాన బస్టాండ్ సమీపంలో నాయుడు వీధి అనే ఒక పాత ప్రాంతం ఉంది. ఈ వీధిలో వెలిసిన వరసిద్ధి వినాయక ఆలయం ఆ ప్రాంత ప్రజలకు ఆరాధ్య దైవం. ఈ ఆలయానికి 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని అక్కడి శిలాశాసనాలు, పూర్వీకుల కథలు చెబుతుంటాయి. తరతరాలుగా ఈ వినాయకుడిని దర్శించుకోవడం ఆ చుట్టుపక్కల ప్రజలకు ఒక ఆనవాయితీ. కాలక్రమేణా సరైన నిర్వహణ లేకపోవడం వల్ల ఈ పురాతన ఆలయం కొంత శిథిలావస్థకు చేరుకుంది. మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ఇలాంటి కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ ఉద్దేశంతోనే స్థానిక హిందూ సమాజం అంతా ఏకమై ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించుకుంది. ఆలయ కమిటీని ఏర్పాటు చేసి భక్తుల నుంచి విరాళాలు సేకరించి అత్యంత భక్తి శ్రద్ధలతోటి పనులను ప్రారంభించారు. ఒక పవిత్రమైన కార్యాన్ని చేపడుతున్నామన్న సంతోషం భక్తులో ఉండగానే ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ఆలయ పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్న సమయంలో ఇస్లాం ఛాందసవాదుల వర్గానికి చెందిన కొంతమంది యువకులు అక్కడికి చేరుకున్నారు. వారు కేవలం నిరసన తెలపడమే కాకుండా పనిచేస్తున్న కార్మికులను భయపెట్టడం, ఆలయ కమిటీ సభ్యులతోటి వాగ్వాదానికి దిగడం మొదలుపెట్టారు. ఈ ఆలయం లోపల పనులు చేపట్టడానికి మీకు ఎంత ధైర్యం అంటూ వారి అధికారులను, భక్తులను నిలదీయడం అక్కడ పెద్ద గొడవకు దారితీసింది.
వందలేళ్లుగా ఆ స్థలంలోనే ఉన్న ఆలయాన్ని బాగు చేసుకుంటుంటే బయటి వ్యక్తులు వచ్చి అడ్డుకోవడం వెనుక ఉన్న మతలబు ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం ఒక కట్టడం గురించిన వివాదం కాదు, ఇది ఒక సమాజం యొక్క విశ్వాసాలపై జరుగుతున్న దాడిగా వారు అభివర్ణిస్తున్నారు. అక్కడ ఉన్న హిందూ సమాజం అంతా ఒకటే పనులను కొనసాగించాలని చూస్తున్న ఈ అరాచక శక్తులు పదే పదే ఆటంకాలు కలిగిస్తున్నాయి. ఈ వివాదం వెనుక ఉన్న లోతైన కారణాలను పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన, ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుమారు 5 ఏళ్ల క్రితం ఇదే ఆలయానికి అతి సమీపంలో ఒక మసీదు నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో పరిస్థితులు వేగంగా మారిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మసీదు ఏర్పడినప్పటి నుంచి వరసిద్ధి వినాయక ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలకు, పండుగలకు రకరకాల ఆంక్షలు ఎదురవుతున్నాయి. భక్తులు ప్రశాంతంగా పూజలు నిర్వహించుకోవాలన్నా, ఉత్సవాలు చేసుకోవాలన్నా ఏదో ఒక రూపంలో వేధింపులు మొదలయ్యాయి. ఇటీవల మన సమాజానికి చెందిన కొందరు ప్రతినిధులు అక్కడ అసలేం జరుగుతుందో తెలుసుకోవడానికి వెళ్లినప్పుడు కొంతమంది యువకులు వారిని చుట్టుముట్టి దూకుడుగా ప్రవర్తించారు. అసలు మీరు ఇక్కడికి రావడానికి వీల్లేదని, మీరెవరు అంటూ వారిని బెదిరించడం వంటి సంఘటనలు చూస్తుంటే అక్కడ ఒక విధమైన అరాచక వాతావరణం నెలకొందని స్పష్టమవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నప్పుడు స్పందించాల్సిన యంత్రాంగం మౌనంగా ఉండటం. సాధారణంగా ఎక్కడైనా ఒక చిన్న వివాదం తలెత్తితే ఒక వర్గానికి అన్యాయం జరిగిందని గొంతెత్తే మేధావులు, హక్కుల సంఘాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నప్పుడు, వారి ప్రాచీన ఆలయాలపైన దాడులు జరుగుతున్నప్పుడు ఈ వర్గం ఎందుకు కళ్ళు మూసుకొని కూర్చోంది? ప్రస్తుత అధికార ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఒక నిర్దిష్ట వర్గాన్ని సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తుందని, అందుకే ఇలాంటి అకృత్యాలను ఆపడంలో విఫలమవుతుందని ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. చట్టం అందరికీ సమానంగా ఉండాలి. ఒకవైపు ఆలయాలను ప్రభుత్వాలు తమ ఆధీనంలో ఉంచుకుంటాయి. అవి ఆలయాలకు ఇబ్బంది కలిగినప్పుడు రక్షణ కల్పించడంలో మాత్రం వెనకడుగు వేస్తాయి. ఈ ద్వంద్వ విధానం వల్లే సమాజంలో శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి. వాటి పర్యవసనాలు హెచ్చరిక. ఒకవేళ హిందువులు కూడా ప్రతి చోట ఇలాంటి చర్యలకి ప్రతిస్పందించడం మొదలు పెడితే దాని పర్యవసనాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఎవరైనా ఊహించగలరా? సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఒక పురాతన ఆలయంపై ఇలాంటి దాడులు కొనసాగడానికి అనుమతిస్తే భవిష్యత్తులో కృష్ణగిరి పట్టణం మొత్తం ఒక సమస్యాత్మక ప్రాంతంగా, లేదా కొందరు విమర్శిస్తున్నట్లుగా మినీ పాకిస్తాన్గా మారిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇది కేవలం ఒక ఊరి సమస్య కాదు, ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక ఎజెండాలో భాగమని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. కృష్ణగిరిలోని వరసిద్ధి వినాయగర్ ఆలయానికి ఎదురవుతున్న ఈ ఆటంకాలు కేవలం ఓ పట్టణానికో లేదా ఒక వీధికో పరిమితమైన సమస్య కాదు. ఇది మన దేశవ్యాప్తంగా ఉన్న వేల ఏళ్ల నాటి హిందూ వారసత్వంపై జరుగుతున్న ఒక నిశ్శబ్ద దాడి. ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. త్వరలోనే రాజకీయ మార్పులు రాబోతున్నాయని, ప్రజలు వాటన్నిటిని గమనిస్తున్నారని పాలకులు గుర్తుంచుకోవాలి. ధర్మాన్ని రక్షించే వారిని కాపాడుకోపోతే సమాజం తనను తాను రక్షించుకోవడానికి సిద్ధమవుతుంది. కృష్ణగిరిలోని వరసిద్ధి వినాయక ఆలయం కేవలం రాళ్లతో కట్టిన కట్టడం కాదు, అది వేల మంది భక్తుల నమ్మకం, వారి పూర్వీకుల వారసత్వం. ఆ వారసత్వాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. అక్కడ పునరుద్ధరణ పనులు నిర్విఘ్నంగా సాగాలి. చట్ట వ్యతిరేక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. సమాజంలో శాంతి నెలకొనాలంటే అన్ని వర్గాల మధ్య పరస్పర గౌరవం ఉండాలి. ఒకరి మత విశ్వాసాలను మరొకరు గౌరవించినప్పుడే దేశం పురోగమిస్తుంది.